ఆంగ్ల మాధ్యమం ప్రభావం నుంచి తెలుగును కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగు వాళ్లందరిపై ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి పమిడిగంటం నరసింహ అన్నారు. ప్రతి మంచి పుస్తకానికి తనదైన వ్యక్తిత్వం, జీవలక్షణం ఉండటంతో పాటు పాఠకులతో తమదైన బాంధవ్యాన్ని పెంపొందించుకుంటాయని వెల్లడించారు. నగరంలోని ఎంజీ రోడ్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన 36వ విజయవాడ పుస్తక మహోత్సవాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి పమిడిగంటం నరసింహం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథులుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి పమిడిగంటం నరసింహం, రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కె రఘురామకృష్ణరాజు, ప్రముఖ సాహితీవేత్త, సాహిత్య అకాడమీ పురస్కార విజేత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, సిపిఐ జాతీయ నాయకులు కె నారాయణ పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తి పమిడిగంటం నరసింహ మాట్లాడుతూ ప్రతి మంచి పుస్తకానికి తనదైన వ్యక్తిత్వం, జీవలక్షణం ఉంటుందన్నారు. చాలా పుస్తకాలు అల్పాయువులు అయినప్పటికీ కొన్ని పుస్తకాలు చిరాయువులని అన్నారు. పుస్తకాలు పాఠకులతో తమదైన బాంధవ్యాన్ని పెంపొందించుకుంటాయని అన్నారు. ప్రతిష్టాత్మకమైన పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించే అవకాశం లభించడం అదృష్టమన్నారు. తన విద్యాభ్యాసమంతా ఆంగ్ల మాధ్యమంలో జరిగిన తండ్రి గారి సూచనల మేరకు తెలుగు చదవటం, రాయటం నేర్చుకున్నారని చెప్పారు. పుస్తకాలు చదవటం అనే సంస్కృతిని తర్వాతి తరాలకు అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని తెలిపారు. నాట్ దట్ యువర్ ఇంగ్లీష్ ఇస్ గుడ్, బట్ యువర్ తెలుగు ఇస్ వర్స్ అన్నారు. అంటే నీ తెలుగు బాగుందని కాదురా, అధ్వానంగా ఉంది. నువ్వు తెలుగు మాట్లాడితే బ్రిటిష్ దొరలాగా ఉంటుంది, ఇంగ్లీష్ మాట్లాడితే శాస్త్రి గారిలాగా ఉంటుంది. అంటే రెండూ రావు అని. అప్పటి నుంచి కొంచెం భయపడి తెలుగు చదవటం మొదలుపెట్టి మర్చిపోతానేమో అన్న భయంతో పేపరు ఈనాడు తెప్పించుకొని చదువుకోవటం, దాని తర్వాత రామాయణం, భారతం చదవటం అలవాటైంది. నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాల మీద ఒక వేరే అనుబంధం ఉండేది. నేను ఎప్పుడు అనుకునేవాడిని పుస్తకాలు ప్రాణం పోసుకున్న జీవులని అనుకునేవాడిని. పుస్తకాలు మన ఎన్నుకుంటాయి, నన్ను చదవరా అని మన దగ్గరికి వస్తాయి, మనతో పాటు ఉంటాయి, మన మంచంలో మన పాటు పడుకుంటాయి. మనం ఎక్కడికైనా ట్రావెలింగ్ చేస్తే మనతో పాటు బస్సులో కూర్చుంటాయి. మనం అనుకుంటాం మనం దాన్ని ప్రేమిస్తాము అని చెప్పి అనుకుంటున్నాం. నేను కొన్ని పుస్తకాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటాను. అట్లాంటి అనుబంధం నాకు పుస్తకాల మీద. సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కె రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ తెరలపై పుస్తకాలను చదవటం అంత రసవత్తరమైన అనుభవం కాదన్నారు. అందుకే నిజమైన పాఠకులంతా మళ్లీ పుస్తకాల వైపు మళ్లుతున్నారని అన్నారు. త్వరలో టికెట్టు కొనైనా పుస్తక మహోత్సవాలకు హాజరయ్యే స్థాయిలో పుస్తకాల పట్ల ఆదరణ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధానిలో పుస్తక మహోత్సవానికి స్థలం కేటాయించే అంశాన్ని సానుకూలంగా పరిశీలించేలా తన వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాలను పునరుజ్జీవింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. మరి గతంలో గ్రంథాలయాలకి కాస్త వైభవం ఉండేది. ఇప్పటికీ జిల్లా గ్రంథాలయ సంస్థలు ఉన్నాయి, కానీ చాలా అచేతనంగా ఉన్నాయి. పుస్తకాలు కూడా ఏమీ లేని పరిస్థితిలో చాలా చోట్ల మన గ్రంథాలయాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ తిరిగి ఈ గ్రంథాలయాలన్నీ పునరుద్ధరించి మంచి మంచి పుస్తకాలు, వ్యాస భారతం దగ్గర నుంచి కూడా అన్ని రకాల మంచి మంచి పుస్తకాలన్నీ కూడా మళ్ళీ అన్ని గ్రంథాలయాల్లో తీసుకురావాలని. ఆత్మీయ అతిథి సిపిఐ జాతీయ నాయకులు కె నారాయణ మాట్లాడుతూ కొత్త రాజధాని అమరావతిలో పుస్తక మహోత్సవానికి 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్రంథాలయోద్యమమే స్వాతంత్ర్యోద్యమానికి దారితీసిందని గుర్తు చేశారు. పుస్తకాలను సమాజానికి మరింత అందుబాటులోకి తేవడం పుస్తక మహోత్సవాల వల్లనే సాధ్యమన్నారు. స్వరాజ్య మైదానాన్ని పుస్తక మహోత్సవానికి ప్రజలకు దూరం చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత విజ్ఞానం పెరిగితే అంత సమాజం అభివృద్ధి అవుతుంది. ఎంత విజ్ఞానాన్ని ఆపాలని ప్రయత్నిస్తే అంత అరాచకం పెరుగుతుంది. కానీ మనకి అరాచకం కావాలన్నా విజ్ఞాన సంపూర్ణ సహాయం నుంచి సామరస్యత కూడా సమాజం కావాలని తెలుసుకోవాల్సిన అవసరం చేస్తూ ఉంది. దీనికి ఒక స్వేచ్ఛ కావాలా, ఫ్రీడమ్ కావాలా. ఈ ఎగ్జిబిషన్ పెట్టాలంటే అదొక ప్రసవ వేదన. ఎగ్జిబిషన్ పర్మిషన్ కావాలా, పర్మిషన్స్ ఇవ్వరు. చదువుకున్న మూర్ఖులు కొంతమంది వచ్చారు. మన స్వాతంత్ర పోరాటం నుంచి ఒక గ్రౌండ్ ఇక్కడ ఉండింది.
ఆ గ్రౌండ్లో అనేక ఎగ్జిబిషన్స్ మొదలుకొని స్పోర్ట్స్, గేమ్స్, కల్చరల్ యాక్టివిటీస్, పబ్లిక్ మీటింగ్స్, సామాజిక చైతన్యానికి ఉపయోగపడే విజయవాడ స్థలం అది. జాతీయ జెండాని మొట్టమొదటి వెనకేసిందండి ఆ గ్రౌండ్లోనే. దాన్ని అంబేద్కర్ బొమ్మ అడ్డం పెట్టి ఆపేశారు. ఎవరేం మాట్లాడలేము. ఇంత బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు ఎక్కువైపోయినాయి. అది అవుతున్నామనుకో, అంబేద్కర్ వ్యతిరేకం మీరు అంటారు. అది అంబేద్కర్ మీద ప్రేమను పెట్టింది కాదు, విజయవాడ రాజకీయ చైతన్యం రాకుండా చేయడానికి ఉపయోగపడే కొట్ట తప్ప ఇంకోటి మార్గం కాదు. గత ప్రభుత్వం అసంబద్ధంగా తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో ప్రజలకు అభద్రతను దూరం చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాజముద్రతో అన్నదాతలకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ నూతన సంవత్సర కానుక అని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే రాజముద్రతో కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ఏపీ వ్యాప్తంగా పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీపై రాష్ట్ర సచివాలయంలో టెలికాన్ఫరెన్స్ ద్వారా మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రికి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు. ఈ సందర్భంగా మంత్రులకు సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఒకరోజు పాల్గొంటానని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో భూమి హక్కు పత్రాలను పంపిణీ చేశారని ధ్వజమెత్తారు. నాటి ప్రభుత్వ చర్యలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. తాము అధికారంలోకి రాగానే రీసర్వే చేసి తప్పులను సరిదిద్ది కొత్త పాసు పుస్తకాలు ఇస్తామని హామీ ఇచ్చామని ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే రాజముద్రతతో కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. రీసర్వే పూర్తయిన గ్రామాల పరిధిలో 22 లక్షల కొత్త పాసు పుస్తకాల పంపిణీని ప్రారంభించామని పేర్కొన్నారు. జనవరి 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఏపీ వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మంత్రుల చేతుల మీదుగా పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. వేలాది గ్రామాల్లో సంబరంగా పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ మొదలైందని అన్నారు. జగన్ బొమ్మతో ఉన్న పాసు పుస్తకాల స్థానంలో రాజముద్ర ఉన్న వాటిని పంపిణీ చేస్తుండటంతో ప్రజల నుంచి సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలతో ప్రతి గ్రామంలో రెవెన్యూ సమస్యలు ప్రజలను పట్టిపీడిస్తున్నాయని అన్నారు. వివాదాలు లేని స్థలాలను కూడా రీసర్వే పేరుతో అడ్డదిడ్డంగా చేసి వివాదాస్పదం చేశారని మండిపడ్డారు. భూమే ప్రాణంగా బతికే రైతన్నలకు భూ సమస్యలు లేకుండా చేయటం మన లక్ష్యమని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం అసంబద్ధంగా తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో ప్రజలకు అభద్రతను దూరం చేశామని తెలిపారు. నేడు పాసు పుస్తకాల పంపిణీ ప్రతి ఇంట్లో కొత్త సంతోషాన్ని తెస్తోందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రాజధాని అమరావతిని గురించి అసలు పట్టించుకోలేదని ఏపీ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ధ్వజమెత్తారు. 2058కి జనాభా ఎంత పెరుగుతుందనే అంచనాతో రాజధాని ప్రాంతంలో వర్షపు నీరు, డ్రైన్లు, తాగునీటి వసతి ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. రాజధాని అమరావతి ప్రాంతం నేలపాడులో ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్లు పర్యటించారు. రాజధాని 29 గ్రామాల్లో మౌలిక సదుపాయాలు రూపకల్పన చేయనుంది CRDA. ఈ క్రమంలో నేలపాడు, మల్కాపురం గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేశారు. నేలపాడు గ్రామంలో మౌలిక సదుపాయాలపై ప్రజాభిప్రాయ సేకరణ గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రాజధాని పనులు పూర్తి స్థాయిలో కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. 48,000 కోట్లకు 2019లో టెండర్లు పిలిచామని చెప్పుకొచ్చారు. 9,000 కోట్ల విలువైన పనులు జరిగాయని వెల్లడించారు. గత ప్రభుత్వం 3,000 కోట్లు చెల్లింపులను పెండింగ్లో పెట్టిందని ఆరోపించారు. గత ప్రభుత్వం వారి కాంట్రాక్టులు కూడా రద్దు చేయలేదని ప్రస్తావించారు. మళ్లీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ టెండర్లు పిలిచామని గుర్తు చేశారు. అమరావతిలో వర్షాలతో 2 నెలలు పనులు జరగలేదని చెప్పుకొచ్చారు. పనులు జరుగుతున్న ప్రాంతాల లేవళ్ల ఆధారంగా గ్రామాల రోడ్లు లెవెల్ చేస్తామని వివరించారు. అమరావతిలో అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. 2058కి జనాభా ఎంత పెరుగుతుందనే అంచనాతో వర్షపు నీరు, డ్రైన్లు, తాగునీటి వసతి ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. కాంట్రాక్టర్ల సమస్యలను పరిష్కరించేందుకు కొంత సమయం పట్టిందని చెప్పుకొచ్చారు. 2 నెలల తర్వాత మళ్లీ ఈ గ్రామాలకు వస్తానని మంత్రి నారాయణ పేర్కొన్నారు. 1500 కిలోమీటర్లకు సంబంధించిన లేఅవుట్ రోడ్స్ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అవన్నీ కూడా అనుకున్న టైంలో అయిపోతాయి. అయితే గ్రామాల్లో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చరు దానికి ప్యారలల్గా ఇవ్వదలుచుకున్నామో అవన్నీ లేఅవుట్స్ యొక్క లెవెల్స్ పూర్తయినాయి. ఇప్పుడు అంటే ప్రతి గ్రామానికి పక్కనున్న ట్రంక్ రోడ్స్ కానీ లేఅవుట్స్ కానీ ఏ లెవెల్లో ఏ హైట్లు వేయాలని ఫైనల్ అయింది. అందుకని గ్రామాల్లో కూడా ఏదైతే మాట ఇచ్చామో దాని ప్రకారం చేస్తామని ఈరోజు నేను, శాసనసభ్యులు వచ్చి ఈ 2 విలేజ్ల్లో డిస్కస్ చేసాం. దీనికి ముందు అధికారులు డిజైన్ చేశారు.
అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, అంటే ప్రతి ఇంటి నుంచి వచ్చే బాత్రూమ్ నుంచి కానీ, కిచెన్ నుంచి కానీ, టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ ఓపెన్ డ్రైన్లో పోకుండా అండర్గ్రౌండ్లో పోయే విధంగా, అదేవిధంగా వర్షాలు వచ్చినప్పుడు వాటర్ పోయేదానికి స్టామ్ వాటర్, రోడ్లు, ఆల్ ఎలక్ట్రికల్ లైన్స్ అవన్నీ కూడా వీలైనంత వరకు కింద పోయే విధంగా డిజైన్ చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తన ప్రథమ కర్తవ్యమని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యాళ్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. రాజకీయాలు కేవలం ఎన్నికల సమయానికే పరిమితమని, గెలిచిన తర్వాత కేవలం అభివృద్ధిపైనే తన దృష్టి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని కొత్తగూడెం తెంపెల్ల గ్రామంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పర్యటించారు. పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా 85 లక్షల వ్యయంతో నిర్మించిన 2 సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను ఆయన ప్రారంభించారు. అలాగే 1.85 లక్షలతో నిర్మించిన గోకులం షెడ్ను ప్రారంభించడంతో పాటు 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న మరో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం రీసర్వే గ్రామ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే రైతులకు ప్రభుత్వ రాజముద్రలతో కూడిన కొత్త పట్టా పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ తీరుపై ఆయన మండిపడ్డారు. ప్రజల సొంత ఆస్తులైన భూములకు సంబంధించి పాస్ పుస్తకాలపై గత పాలకులు తమ ఫోటోలు వేసుకోవడం ఎంతవరకు ధర్మం అని ప్రశ్నించారు. ఆస్తి హక్కు పత్రాలపై రాజకీయ నాయకుల బొమ్మలు ఉండకూడదనే ఉద్దేశంతోనే ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాజముద్రలతో కూడిన పట్టాలను అందిస్తోందని వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో గన్నవరం నియోజకవర్గం రాష్ట్రంలోనే 2వ స్థానంలో ఉందని యార్లగడ్డ తెలిపారు. పాస్ పుస్తకాల పంపిణీ అనంతరం ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. బాధితులకు సత్వర న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి నిరుపేదకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యతను తానే తీసుకుంటారని, తాను దొంగ పట్టాలు ఇచ్చే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. కొత్త కంపెనీలను నియోజకవర్గానికి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని, ఉన్నత విద్య అభ్యసించిన యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం భూ యాజమాన్య వ్యవస్థను మరింత పారదర్శకంగా, రైతుల శ్రేయస్సు లక్ష్యంగా తీర్చిదిద్దుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీసా తెలిపారు. ఆధునిక సాంకేతికత అనుసంధానంతో భూమి యాజమాన్య హక్కు పత్రం, పట్టాదారు పాసు పుస్తకాలను రాజముద్రతో అందిస్తోందని చెప్పారు. భూ సంబంధ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు, గ్రామాలను భూ వివాద రహితంగా మార్చేందుకు ఈ పాసు పుస్తకాలు దోహదం చేస్తాయని, హద్దులను మార్చేయడం వంటి మోసాలు కుదరవని స్పష్టం చేశారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న పెండ్యాల గ్రామాన్ని మరింత ప్రగతి దిశగా నడిపించేందుకు సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పెండ్యాలలో జరిగిన రెవెన్యూ గ్రామ సభలో కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశా, జాయింట్ కలెక్టర్ ఎస్. ఎలక్కయ్య, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. భూ యజమానులకు హక్కు పత్రం, పట్టాదారు పుస్తకాలను ఈ-కేవైసీతో అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశా మాట్లాడుతూ, భూ రికార్డుల డిజిటలైజేషన్, సాంకేతిక ఆధునీకరణ, డేటా ద్వారా భూ సంబంధిత వివాదాలకు చెక్ పెట్టడంతో పాటు రైతులకు వేగవంతమైన సేవలు అందనున్నాయని వివరించారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు సరికొత్త పట్టాదారు పుస్తకాలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. రోవర్లు వంటి ఆధునిక సాంకేతిక పరికరాలతో సర్వే జరగ్గా శాటిలైట్ టెక్నాలజీ, జియో కోడ్స్ అనుసంధానంతో రాజముద్రతో సరికొత్త పట్టాదారు పుస్తకాలను అందిస్తున్న ముఖ్యమంత్రి ప్రభుత్వానికి భూ యజమానుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. వరదలు వంటి విపత్తులు వచ్చినా అత్యంత ఖచ్చితత్వంతో మన భూములు, మన హద్దులు భద్రంగా ఉంటాయని వివరించారు. కొత్త ఏడాదిలో ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందం కలిగిస్తోందన్నారు. భూ సమాచారం డేటా సెంటర్లో భద్రంగా ఉంటుందని, ఈ డేటాతో రైతులు సత్వర సేవలు పొందేందుకు వీలుంటుందని కలెక్టర్ లక్ష్మీశా వివరించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న పెండ్యాల గ్రామాన్ని మరింత ప్రగతి దిశగా నడిపించేందుకు సమిష్టిగా కృషి చేయాలని పేర్కొన్నారు. ఏ పాయింట్ ఎంత ప్రెసిషన్ అంటే కరెక్ట్గా వెళ్ళిపోయి అదే పాయింట్ మీద నిలబడుతుంది ఇది. సో అంత చక్కగా శాటిలైట్తో చేశారు. శాటిలైట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఈరోజు 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఈ భూమి ఉన్నంత వరకు, ఆ భూమి మీద శాటిలైట్ తిరిగేంత వరకు ఈ పాయింట్ కాన్స్టెంట్. పక్కనోడు పీకి పడేసినా, వరద వచ్చి అది కొట్టుకోపోయినా, అక్కడ ఇంకా జంగల్ వచ్చేసిన ఏమొచ్చినా కూడా ఈ పాయింట్, ఈ జాలమ్మ గారి పొలం ఏది, వాళ్ళ సరిహద్దులు ఏది అనేది ఎవ్వరు మార్చలేరు, ఎవరు దీన్ని ట్యాంపర్ చేయలేరు. ఇది ఒక ట్యాంపర్ ప్రూఫ్ టెక్నాలజీ ఎంబెడెడ్ పట్టాదారు పాస్బుక్ అనమాట. సో ఇంత మంచి వ్యవస్థ నాకు తెలిసి దేశంలోనే ఎక్కడా లేదని నేను భావిస్తూ ఉన్నాను. సో దీంట్లో భాగస్వామ్యం ఒకసారి సీఎం గారు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాక మనం మీటింగ్లో మేమే నమ్మలేకపోయాం. అరే ఇలా కూడా చేయొచ్చా, అది ఎట్లాగా.
విజయవాడ భవానీపురం పరిధిలో 5 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన కేసులో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది. బాధిత బాలికకు 5 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. విజయవాడ భవానీపురంలో 5 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన కేసులో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది. బాధిత బాలికకు 5 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 2024 అక్టోబర్ 9వ తేదీన భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన 5 సంవత్సరాల బాలిక ఆడుకోవడానికి షేక్ ఖాసిం అనే వ్యక్తి ఇంటికి వెళ్లింది. ఈ నేపథ్యంలోనే షేక్ ఖాసిం బాలికపై అత్యాచారం చేశారు. ఈ ఘటనపై అప్పటి మహిళా పిఎస్ ఏసీపీ డాక్టర్ కె స్రవంతి రాయ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తాజాగా ఈ కేసుపై పోక్సో కోర్టు విచారణ జరిపింది. షేక్ కాసింను దోషిగా తేల్చిన పోక్సో కోర్టు జడ్జి వేల్పుల భవానీ అతడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు. జైలు శిక్షతో పాటు 5 లక్షల రూపాయల జరిమానాను విధించారు. బాధిత బాలికకు 5 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఈ కేసుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. 15 నెలల కాలంలోనే బాలికపై అత్యాచారం చేసిన షేక్ ఖాసింకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వీఐపీ, వీవీఐపీలో దర్శనం కోసం తప్పనిసరిగా టికెట్ కొనుగోలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. రోజుకు 200 నుంచి 300 మంది వీఐపీ, వీవీఐపీలు సిఫార్సు లెటర్లతో టికెట్ లేకుండా దర్శనం చేసుకుంటున్నట్లు ఆలయ ఈవో దృష్టికి వెళ్లింది. దీంతో ఆలయ ఆదాయానికి గండి పడుతున్నట్లు గుర్తించారు. ఈ విధానానికి అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ముత్యాలంపాడు సాయిబాబా మందిరం ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందుంటుందని గౌరవాధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు చదువుకునేందుకు ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మున్సిపల్ స్కూల్స్లో చదివేటువంటి పిల్లలందరికీ కూడా మంచి చదువుని ఇప్పించడానికి విద్యార్థుల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయులు పడేటువంటి కష్టం ఇంత అంత కాదు. దానిలో భాగంగానే పిల్లలు చదువుకునేటువంటి స్థితిలో తల్లిదండ్రులు ఎగ్జామినేషన్ ఫీజే కట్టలేనటువంటి స్థితిలో ఉంటే దాన్ని గ్రహించినటువంటిది ఐడెంటిఫై చేసినటువంటి మేము వారి అందరికీ కూడా ఈ మున్సిపల్ స్కూల్స్లో చదివేటువంటి పిల్లలందరికీ కూడా లక్షలాది రూపాయలు అయినప్పటికీ కూడా దాన్ని వెచ్చించి అందరికీ ఎగ్జామినేషన్ ఫీజు కట్టడం జరిగింది. ఈ సంవత్సరం గతంలో కూడా మేము ఆల్ ఇన్ వన్ బుక్స్ ఇచ్చేవాళ్ళం. అదే పద్ధతిలో ఈ సంవత్సరం మరలా ఐడెంటిఫై చేసి పిల్లలందరికీ కూడా 10th క్లాస్ పిల్లలందరికీ కూడా ఆల్ ఇన్ వన్ బుక్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ బుక్ని మేము అందరికీ కూడా అందజేయడం అనేటువంటి జరిగింది. ప్రతి వాళ్ళు పేదవాళ్ళు ఉంటారు, ధనికులు ఉంటారు. ప్రైవేట్ స్కూల్కి ధీటుగా మన గవర్నమెంట్ స్కూల్ కూడా ఈరోజు రన్ అవ్వటం జరుగుతుంది. ప్రైవేట్ స్కూల్తో పాటు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు కూడా ఫస్ట్ సెకండ్ మార్కులు తెచ్చుకోవటం కూడా జరుగుతుంది. అలాగే ఈరోజు ఇక్కడ పిల్లలందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పి ముందుగా బాబాగారు ఆశీస్సులు వాళ్ళందరికీ ఉండాలని కోరుకుంటున్నాము. ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలందరూ మంచి స్థాయిలో ఉన్నారు. ఖాదీ పరిశ్రమల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యంతో పాటు గ్రామీణ కళాకారుల జీవనోపాధి ప్రోత్సహించి వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేలా ఖాదీ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ రాష్ట్ర సంచాలకులు డాక్టర్ ఎస్ గ్రీప్ తెలిపారు. పటమట పంటకలువ రోడ్డులోని మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో నేటి నుంచి 12వ తేదీ వరకు ప్రదర్శనను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ప్రదర్శనను నగర ప్రజలు సద్వినియోగం చేసుకుని ఖాదీ ఉత్పత్తులను, చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలని కోరారు. విజయవాడ పటమట రామినేని వారి వీధిలోని ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ రాష్ట్ర కార్యాలయంలో ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ రాష్ట్ర సంచాలకులు డాక్టర్ ఎస్ గ్రీప్ నిన్న మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్, కేవీఐసి, భారత ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో PMEGP ఖాదీ మార్కెటింగ్ రాష్ట్ర స్థాయి సంయుక్త మార్కెటింగ్ ఎగ్జిబిషన్ను పటమట పంటకాలువ రోడ్లోని మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్రదర్శనను నేడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభిస్తారని అన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ, కేవీఐబీ సీఈఓ కట్టా సింహాచలం, పరిశ్రమల శాఖ సంచాలకులు శుభం బన్సల్, SLBC అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీనివాస దాస్యం తదితరులు పాల్గొంటారని చెప్పారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కళాకారులచే 100కు పైగా స్టాళ్లు ఏర్పాటు చేశామన్నారు.
ఈ ప్రదర్శనలో ఖాదీ వస్త్రాలు, చేతి వృత్తుల వారి నైపుణ్యంతో తయారైన విభిన్న రకాల ఉత్పత్తులు సందర్శకులకు అందుబాటులో ఉంటాయన్నారు. గ్రామీణ కళాకారులను ప్రోత్సహించేందుకు నగర ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ఎగ్జిబిషన్ను సందర్శించి కొనుగోలు చేసి చేతి వృత్తుల వారికి, హస్తకళాకారులకు చేయూతనందించాల్సిందిగా కేవీఐసి సంచాలకులు డాక్టర్ ఎస్ గ్రిప్ తెలియజేశారు. మా ఎగ్జిబిషన్ టు ప్రమోట్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ ప్రొడక్ట్స్ as well as products of the PMEGP, as well as there is a scheme Spurti. Their product also will be displayed here. Main purpose is to create a platform to all these entrepreneurs or Khadi institutions product, as well as the talent and innovation of these PMEGP entrepreneurs. The special products like Ponduru Khadi, as well as Dharmavaram silk, then Kalamkari printing, then wood carving, toys, so many products, wide range of products, handmade products will be available here. ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ సహాయ సంచాలకులు ఆర్ఎల్ఎన్ మూర్తి మాట్లాడుతూ, ఖాదీ గ్రామీణ పరిశ్రమలు ప్రైమ్ మినిస్ట్రీ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ జనరేషన్ ప్రోగ్రాం కింద తయారైన ఉత్పత్తులకు ఈ ఎగ్జిబిషన్లో మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. తయారీదారులు, కళాకారుల ప్రతిభను చాటేందుకు ఈ వేదికను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. స్టాల్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మేము ఇస్తున్నాం. మినిమం రెంట్ డైలీ 150 రూపాయలు రెంట్ చేస్తున్నారు. దాంట్లో వీరు ఎంటైర్లీ ప్రోడక్ట్ డిస్ప్లే చేసుకుని వారు సేల్ చేసుకుని వారు ఇన్కమ్ జనరేషన్ చేసుకోవడానికి ఈ అవకాశం ఉంటుంది. ఎందుకంటే మారుమూలలో చేసుకున్న వస్తువులు టౌన్లో తీసుకొచ్చే కెపాసిటీ కూడా లేకుండా వారు అమ్ముకోవడానికి వసతి లేకుండా వారు ఈ స్టాల్స్ని ఉపయోగించుకొని ఈ ఎగ్జిబిషన్ ద్వారా సేల్ చేసుకుని వారు లబ్ధి పొందుతారని ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ వారు ఈ అవకాశాన్ని కల్పించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న పుస్తక ప్రదర్శనలో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ విజయవాడ ఇంపాక్ట్ ప్రత్యేక స్టాల్ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా జోన్ అధ్యక్షుడు సెనేటర్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ, యువతలో నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడమే జేసీఐ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. 18 నుండి 40 ఏళ్ల వయస్సు గల యువత ఈ సంస్థలో సభ్యులుగా చేరి ప్రపంచవ్యాప్త అవకాశాలను అందుకోవాలని పిలుపునిచ్చారు. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ విజయవాడ ఇంపాక్ట్ వారి ఆధ్వర్యంలో విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న భారతదేశపు 2వ అతిపెద్ద పుస్తక ప్రదర్శనలో ప్రత్యేక స్టాల్ను ఏర్పాటు చేశారు. ఈ పుస్తక ప్రదర్శన ప్రతి సంవత్సరం లక్షలాది పుస్తక ప్రియులు, విద్యార్థులు, యువతను ఆకర్షిస్తోంది. ఈ సందర్భంగా జోన్ అధ్యక్షులు సెనేటర్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ, జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ యువతలో వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాల అభివృద్ధి కోసం విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. అలాగే వ్యాపార రంగంలో ఉన్న యువతకు ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసున్న యువత ఈ సంస్థలో సభ్యులుగా చేరవచ్చని ఆయన పిలుపునిచ్చారు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న యువతకి లీడర్షిప్ అవకాశాలు కానీ, బిజినెస్ అవకాశాలు కానీ అందించే అద్భుతమైన ఆర్గనైజేషన్ అండి. ఇది 110 కన్నా ఎక్కువ దేశాల్లో గత 110 ఏళ్లుగా ఎంతో అద్భుతమైన సర్వీస్తో పాటు ఇండివిజువల్ డెవలప్మెంట్ ఆఫ్ మెంబర్స్ని ఇస్తున్న ఒక ఆర్గనైజేషను. సో యువత ఎవరైనా సరే మీరు లీడర్షిప్లోకి రావాలనుకున్న ప్రమోద్ సావత్ లాంటి యంగ్ అండ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్ కానీ, రంగస్వామి గారు కానీ, మన గోవా గవర్నర్ అయిన అశోక్ గజపతిరాజు గారు కానీ ఎంతో పెద్ద పెద్ద లీడర్స్ ఈ ఆర్గనైజేషన్లో నర్చర్ అయ్యి లోకల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్స్గా చేసి బయటికి వెళ్ళి వాళ్ళ రాజకీయాల్లో రాణించారు. ఈవెన్ రీసెంట్గా ప్రమోద్ గారు కూడా తన రాజకీయ జీవితానికి పునాది ఈ జేసీఐలో జరిగిన ఒక ప్రోగ్రామ్ అని చెప్పి సగౌరవంగా. జోన్ ఉపాధ్యక్షుడు జేసీ లక్కన్ రవీంద్రరెడ్డి మాట్లాడుతూ, పబ్లిక్ స్పీకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి ముఖ్యమైన నైపుణ్యాలను పెంపొందించుకోవడంలో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇంత పెద్ద స్థాయిలో జేసీఐకి గుర్తింపు తీసుకువస్తున్న విజయవాడ ఇంపాక్ట్ స్థానిక సంస్థ అధ్యక్షులు మరియు ఆయన టీమును ఆయన అభినందించారు. స్థానిక సంస్థ అధ్యక్షులు కొల్లేటి విజయ్ మాట్లాడుతూ, గత సంవత్సరం కూడా ఇదే విధంగా పుస్తక ప్రదర్శనలో స్టాల్ను ఏర్పాటు చేశామని, భవిష్యత్తులో కూడా నిరంతరం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. యువత తమ వ్యక్తిగత, వృత్తిపరమైన అభివృద్ధి కోసం జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్లో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా యువతకు జేసీఐ చేస్తున్న సేవలు, అవకాశాలపై అవగాహన కల్పించడం జరుగుతోందని నిర్వాహకులు తెలిపారు. ఎవరైతే పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకొని వాళ్ళని వాళ్ళు డెవలప్ చేసుకోవాలనుకుంటారో సో వారందరికీ కూడా ఈ యొక్క సంస్థ అనేది ఆహ్వానం పలుకుతుందండి. ఎవరైతే ఈ యొక్క విజయవాడ నగరంలో ఉన్నటువంటి 18 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న వారు ఎవరైనా సరే ఈ ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యి వాళ్ళని
వాళ్ళు మలుచుకోవడానికి అవకాశం ఉంది. పల్స్ పోలియోను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రోటరీ క్లబ్ ఆఫ్ మిడ్ టౌన్ ప్రెసిడెంట్ వంకదారు చంద్రశేఖర్ తెలిపారు. దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ రోటా ఫేర్ ద్వారా వచ్చిన డబ్బులను పల్స్ పోలియో నివారణకు వినియోగిస్తామని పేర్కొన్నారు. నగరంలోని రోటరీ క్లబ్ ఆఫ్ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ రోటా ఫేర్ ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు రోటా ఫేర్ ప్రదర్శన జరుగుతుందని తెలిపారు. కస్టమర్ల కోరిక మేరకు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్నారు. ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన 120 స్టాల్స్లో మహిళలు అమితంగా ఇష్టపడే బంగారు, వజ్రాభరణాలు అందుబాటులో ఉంచారు. వినియోగదారులు అన్ని నగలు దుకాణాలకు వెళ్లి షాపింగ్ చేయాలంటే కష్టతరంగా ఉంటుందని భావించి అన్నీ ఒకే చోట లభించాలనే ఉద్దేశంతో రోటా ఫేర్ ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. రోటా ఫేర్ ద్వారా 5 లక్షల రూపాయలు సేకరించి పల్స్ పోలియోకు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 6 ఏళ్లుగా రోటరీ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. రోటరీ క్లబ్ ద్వారా వ్యాపారులకు తక్కువ ధరలోనే స్టాల్స్ కేటాయిస్తున్నామని తెలిపారు. విజయవాడ చుట్టుపక్కల ఉన్నవారు తమ ఈ ఎగ్జిబిషన్లో తమ బిజినెస్ను ప్రమోట్ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఇది 6వ సంవత్సరము ఇటువంటి ఫేర్ కండక్ట్ చేస్తున్నారు. సో విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ వారి బిజినెస్ ప్రమోషన్స్ను ఈ స్టాల్ ఈ షో ఇక్కడ షోకేస్ చేసుకోవచ్చు. సో వారు షోకేస్ చేసుకుంటూ ఇలాగా వచ్చే డబ్బుల్ని అందరూ కూడా వీళ్ళు మిగిలిన డబ్బుల్ని రోటరీలో ఏదైతే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఉందో పల్స్ పోలియోకి ఇస్తారు. సో అలాగే ప్రతి సంవత్సరము మిగిలిన డబ్బులు పోలియోకి ఇస్తూ రోటరీ క్లబ్ విజయవాడ మిడ్ టౌన్ వారు ఈ రోటా ఫేర్ని 6వ సంవత్సరం నిరంతరంగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మా క్లబ్ నుంచి మన గవర్నర్ గారు చెప్పినట్టు రోటా ఫేర్ 6 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. దీంట్లో వచ్చిన డబ్బుల్ని మనం పోలియోకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చాలా స్టాల్స్ అన్ని రకాల సెగ్మెంట్స్ నుంచి వస్తున్నారు. అలాగే మేము కూడా రోటరీ క్లబ్ బిజినెస్ ఉంటుంది కాబట్టి మా మిత్రులందరికీ తక్కువ ప్రైజ్లోనే మేము స్టాల్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. అట్లాగే పోలియో టికెట్స్ ఉంటాయి, అది కూడా కొనుక్కుని లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. జనవరి 2, 3, 4 తారీఖుల్లో విజయవాడలో నిర్వహించడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా విజయవాడలో దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ అంటే ఒక నమ్మకం. ఆ ట్రస్ట్తోనే గత 2 సంవత్సరాలుగా మమ్మల్ని ఆదరించిన నగర ప్రజలకి అలానే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు నుంచి 4వ తారీఖు నిర్వహించే ఈ రోటా ఫేర్ ఎగ్జిబిషన్లో దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ ముఖ్య స్పాన్సర్గా దీన్ని నిర్వహిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.